నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ పృథ్వీరాజు వల్లాల, మోటివేషనల్ స్పీకర్, వీసే నవనిర్మాణ్ కోచ్. ఈనాడు అతి ముఖ్యమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. అదే నిదుర. నిదుర, దాని యొక్క ప్రభావము మన విజయాలపై అనే అంశంతో మీ ముందుకు. ఓం జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు. ఒక శయనకాల మంత్రాన్ని పాటిస్తూ నిదుర ఒక అవగాహన విజయములో అనే అంశంతో ఈ మంత్రము ఇక ముందు పని చెయ్యదు అని తెలుస్తుంది. ఎందుకోసము అంటే మనము నిద్రలో ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ అలా జరగటం లేదు. మానవుని అతి ముఖ్యమైనటువంటి రోజువారీ కార్యకలాపాలలో ఆకలితో పాటు నిదుర కూడా ఒకటి. కానీ కాలము మారింది. కాలము వెంట మనుషులు పరిగెడుతున్నారు. ఆ యొక్క పరిణామ క్రమంలో నిదురను వాయిదా వేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, మన పూర్వీకులు వారి రోజువారీ కార్యకలాపాలతో పాటు నిదురకు కూడా అతి ముఖ్యమైనటువంటి యొక్క ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ నేడు మనం ఎటువంటి ప్రాముఖ్యత ఇస్తున్నాము? రోజంతా వారి పని కార్యకలాపాలలో నిమగ్నమై సాయంత్రము 7 గంటలకి రాగానే ఇంటికి 8 గంటలకు నిద్రించేవారు. ఉదయం 5 గంటలకు లేచి వారి కార్యకలాపాలలో నిమగ్నమయ్యేవారు. కానీ కాలము మారింది. కాలంతో పాటు మనిషి కూడా మారాడు. మనిషి యొక్క జీవన విధానాలు కూడా మారాయి. వాటిలో నిదుర కూడా మారింది. మనం గమనించినట్లయితే ఈజిప్టియన్లు నిదురాలయాలు అనేటువంటివి ఉండేవి. మనిషి జీవ పరిణామ క్రమంలో మన ముందు వారైనటువంటి యొక్క ఏప్స్, చింపాంజీలు ఏ విధంగా నిద్రించాయో మనిషి ఆ విధంగానే నిద్రించేవాడు గతంలో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక వర్తమాన పరిస్థితుల్లో నిదుర యొక్క ప్రాముఖ్యాన్ని మనము ఒక్కసారిగా గమనిద్దాము. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శేషతల్పముపై నిద్రించినట్టు మన యొక్క పురాణాలలో వర్ణనలు ఉన్నాయి. రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి అతి నిద్ర. రాజ్గఢ్, తోర్నా, సింహగఢ్, పురందర్, ఈ కోటలన్నీ శివాజీ మహారాజు రాత్రిపూట విజయాలు సాధించినట్టుగా మనకి తెలుస్తున్నాయి. ఎవరు అంటున్నటువంటి యొక్క తరుణంలో ఈ జాతిని, ఈ నీతిని తనదైనటువంటి యొక్క అరుదైనటువంటి యొక్క శైలిలో భరత మాత దాస్య శృంఖలాల నుంచి, బ్రిటిష్ వారి నుంచి విముక్తం చేసినటువంటి పూజ్య బాపూజీ నిదురకు కేటాయించిన సమయము అక్షరాల 4 గంటలే. అంటే నిదుర యొక్క ప్రాముఖ్యత వారి విషయాల్లో మనము గమనించవచ్చు. ఇక వర్తమాన పరిస్థితుల్లో చూసినట్లయితే మన యొక్క సెలబ్రిటీస్, మన యొక్క రాజకీయ నాయకులు, మన యొక్క ముఖ్యమైనటువంటి యొక్క అధికారులు వారి విజయంలో నిదుర యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అనేటువంటిది మనకి కనబడుతుంది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి సెలబ్రిటీ ఇలా అంటాడు: రోజు ఎంత కష్టపడినప్పటికీ కూడా రాత్రి 10 గంటల తర్వాత నిద్రించి ఉదయం 5 గంటలకే లేస్తాను అని తెలియజేస్తాడు. తాను నిద్రకి 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా కేటాయిస్తాను అంటాడు. దాని యొక్క ప్రభావము తన యొక్క రోజువారీ కార్యకలాపాలలో, నిర్ణయాలలో అతి ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర వహిస్తుంది అని చెప్తాడు ఆ ప్రపంచ కుబేరుడు. మరి ఇప్పుడున్నటువంటి మన సంగతి ఏమిటి? మన ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులు వారి యొక్క రోజువారీ కార్యకలాపాలలో
జనజీవన స్రవంతిలో కలుస్తున్నప్పటికీ కూడా, ప్రజల్లో కలుస్తున్నప్పటికీ కూడా వారి యొక్క నిద్రపై దాని యొక్క ప్రభావం కనపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో వారు నిద్రకి అతి ముఖ్యమైనటువంటి ఒక పాత్ర ఇస్తారు. దానిలో వారు సమయాన్ని 6 నుంచి 8 గంటలు కేటాయిస్తారు నిద్రకి. జన బాహుళ్యంలో మనము నిలబడాలి అంటే మన యొక్క ఫిట్నెస్ అవసరము. ఆ యొక్క ఫిట్నెస్లో భాగంగా నిద్రకి కూడా అతి ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర ఉంది అని మనం గమనించవచ్చు. ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇలా అంటారు, తాను ఉద్యోగంలో ఉన్నప్పుడు, రోజంతా చాలా బిజీగా ఉన్నప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు, తనకి స్ట్రెస్తో ఉన్నప్పుడు, ఆ యొక్క స్ట్రెస్ నుంచి బయటపడటానికి నిద్రకి ప్రాముఖ్యత ఇవ్వటంలో అతి ముఖ్యమైనటువంటి అంశము నిదుర. నేను ఎక్కువసేపు నిదురపోయి, అంటే 6 నుంచి 8 గంటలు ఒక సౌండ్ స్లీప్ పోయి తర్వాత రోజుల్లో నేను ఎఫెక్టివ్గా అండ్ సమర్థవంతంగా పని చేయగలుగుతున్నాను అని అంటాడు ఆ వ్యక్తి. అంటే మన యొక్క సెలబ్రిటీస్ కావచ్చు, మన యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, మన ఉన్నతాధికారులు కావచ్చు, వారి నిద్రకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మనకి కనబడుతుంది ఇక్కడ. కానీ నేడు నగరాలు రోజు వారి యొక్క సూర్యోదయము సూర్యాస్తమయాల తేడా లేకుండా బిజీగా అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రజలు దానితో తగ్గట్టుగా మారుతూ ఉన్నారు. అర్ధరాత్రి 11 తర్వాత నిద్రించే వారి సంఖ్య చాలా పెరిగింది అని ఒక సర్వే తెలియజేస్తుంది. రోజుకి 2 నుంచి 5 సార్లు నిద్ర మధ్యలో లేస్తున్నట్టు తెలియజేస్తున్నారు కొన్ని సర్వేలు. తన యొక్క జీవన విధానంలో వస్తున్నటువంటి యొక్క మార్పులు నిద్రపై చాలా ప్రభావము చూపెడుతూ ఉన్నాయి. సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య ఉన్నటువంటి యొక్క తేడా మనము నిద్ర రూపంలో మనము తెలియజేస్తాము. కానీ ఇప్పుడు నగరాలు పగలు కంటే రాత్రిపూట దైదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి యొక్క తరుణంలో, కాలంతో మనిషి పోటీ పడుతున్నటువంటి యొక్క సమయంలో నిదురకు ప్రాధాన్యత తగ్గింది. ఆటోమేటిక్గా దాని యొక్క ప్రభావము మన యొక్క విజయాలపై, మన యొక్క నిర్ణయాలపై కనపడుతుంది అనేటువంటిది మనకి తెలుస్తూ ఉంది. పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులకి కొన్ని ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. అంటే ఒక బోనస్, ఇన్సెంటివ్లతో పాటు వారు సరిగా నిద్రపోవటానికి, ఆ యొక్క పని పరిస్థితుల్లో మధ్యలో కొంత న్యాప్ తీసుకోవటానికి కూడా వారు అవకాశం ఇస్తున్నారు అనేటువంటిది కొన్ని కంపెనీలు తమ యొక్క సర్వేలలో తెలియజేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఒక పెద్ద మ్యాట్రెస్ కంపెనీ, పరుపుల కంపెనీ ఒక సర్వే చేసింది. ప్రజల యొక్క రోజువారీ నిద్ర తగ్గుతున్నట్టు, ధనిక బీద అనేటువంటి యొక్క తేడా లేకుండా నిద్రను వాయిదా వేస్తున్నట్టు, నిద్రపోయేటువంటి యొక్క సమయము తగ్గుతున్నట్టు, దాని యొక్క ప్రభావము తరువాత రోజులో మిగతా వారి రోజువారీ కార్యకలాపాలలో చూపెడుతున్నట్టు ఆ సర్వే తెలియజేసింది ఆ మ్యాట్రెస్ కంపెనీ. దీనిని బట్టి చూస్తే రేపు భవిష్యత్తులో నిద్ర కోసము సపరేటుగా శిక్షణ తరగతులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే మన యొక్క వైద్యులు నిద్రపై ఇంకా ఎక్కువ రీసెర్చ్, పరిశోధన చేయవలసినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే మనం నిద్రపోవటానికి నిద్ర మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నిద్రను వాయిదా వేయటం వలన, నిద్రను పోస్ట్ పోన్ చేయటం వలన, నిద్ర యొక్క సమయాన్ని తగ్గించటం వలన మన యొక్క విజయాన్ని మనము దూరము చేస్తున్నట్టే అనేటువంటిది ఈ సర్వేలు మనకి తెలియజేస్తున్నాయి. ఎలుగుబంటు తీసుకున్నట్లయితే రోజుకి 8 గంటలు నిద్రిస్తుంది. సింహం తీసుకున్నట్లయితే సూర్యోదయం కాగానే ఏ విధంగా అయితే శక్తివంతంగా లేస్తుందో, సూర్యాస్తమయానికి దాని యొక్క శక్తి కొద్దిగా తగ్గి నిదురకి అది ఉపక్రమిస్తుంది. బాతు ఒక కన్ను మూసుకొని ఇంకొక కన్నుతోటి నిద్రిస్తుంది. గబ్బిలాలు, బ్రౌన్ బ్యాట్స్ 19 గంటలు నిద్రిస్తాయి. ఇక నత్త సంవత్సరాల తరబడి నిద్రిస్తుంది. కప్పను తీసుకున్నట్లయితే కాలానుగుణంగా నిద్రిస్తాయి. కానీ మరి మనిషి ఏ విధంగా నిద్రిస్తున్నాడు అని మనం గమనించినట్లయితే
తన యొక్క బయోలాజికల్ క్లాకులో రివర్స్లో నిద్రిస్తున్నాడు. బయోలాజికల్ క్లాకుకు, జీవ గడియారానికి వ్యతిరేకంగా తన యొక్క నిదుర ఉన్నది. దాని యొక్క ప్రభావము అతని యొక్క రోజువారీ కార్యకలాపాలతో పాటు అతని యొక్క విజయముపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. మరి ఇంతటి నిదుర యొక్క ప్రాముఖ్యత మన ముందు మనకి కనపడుతూ ఉన్నప్పుడు, నిదుర పోవటానికి ఈనాడు రేపు భవిష్యత్తులో యాప్స్ మార్కెట్ కాబడుతున్నాయి. ఒకప్పుడు తల్లి చంటి బాబు నిదుర పోవాలంటే ఒక జోలపాట పాడి నిద్ర పుచ్చుతూ ఉంటే, నేడు స్లీపింగ్ పిల్స్ వేసుకొని, స్లీపింగ్ యాప్స్ను ఉపయోగించుకొని, స్లీపింగ్ టెక్నాలజీస్ తెలుసుకొని నిద్రపోయేటువంటి యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. అది సరైనటువంటి యొక్క ప్రభావము కాదు, ఒక దుష్పరిణామంగా మనం గమనించవచ్చు. ఇలా నిదుర తన యొక్క జీవ పరిణామాల్లో, మనిషి యొక్క జీవ విధానంలో కనపడుతున్నటువంటి యొక్క ప్రభావము తన యొక్క విజయముపై, అంటే విజయం అంటే ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఆ యొక్క నిర్ణయంపై నిద్ర యొక్క ప్రభావం ఉంటుంది. ఒక అలర్ట్నెస్ కావాలి అంటే ఆ యొక్క అలర్ట్నెస్ నిద్రపై ప్రభావం చూపెడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి యొక్క స్పోర్టులో విజయం సాధించాలి అంటే దాని యొక్క ప్రభావము నిదురపై ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ తన యొక్క స్టేజీపై సరైనటువంటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎఫెక్టివ్గా చేయాలి అంటే అతను తన ముందు రోజు తీసుకున్నటువంటి యొక్క నిద్రపై ప్రభావం చూపెడుతుంది. ఒక విద్యార్థి పరీక్షల్లో మంచిగా రాయాలి అని అంటే, మంచిగా రాణించాలి అంటే అతని యొక్క నిదుర ప్రభావము అతను రాసేటువంటి యొక్క పరీక్షలపై కనబడుతుంది. అండ్ ఒక గృహిణి, ఒక మహిళ తర్వాత రోజు వారి కార్యకలాపాలు సమర్థవంతంగా చేయాలి అని అంటే అతనికి ముందు రోజు ఆమె యొక్క నిద్ర ప్రభావము నెక్స్ట్ తర్వాత రోజుపై తన రోజువారి కార్యకలాపాలపై ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి జీవన విధానంలో, ప్రతి ఒక్కరి రోజువారి కార్యకలాపాలలో వాటి యొక్క విజయములో నిద్ర యొక్క ప్రభావము అత్యంతంగా ఉందనేటువంటిది మనం గమనించవచ్చు. ఈజిప్షియన్లు స్లీపింగ్ టెంపుల్స్ని తీసుకొని వచ్చారు. అంటే నిద్రపోవటానికి కొన్ని వందల వేల సంవత్సరాల్లోనే వారు దానికి అంతటి ప్రాధాన్యతనిచ్చారు. సాక్షాత్తు మనకి తెలుస్తూనే ఉంది, నిదురకు దేవుళ్ళు కూడా ఉన్నారు. ఆధునిక పరిశోధకులైతే సపరేట్గా నిద్రకు ఒక శాస్త్రాన్ని తయారు చేస్తున్నారు, ఒక సైన్స్ని క్రియేట్ చేస్తున్నారు, సోమ్నాలజీ. ఇలా నిద్ర యొక్క ప్రభావము మనం పూర్వం నుంచి చూసుకొని వర్తమానం వరకు మనం గమనించినట్లయితే చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక అంశంగా మనకి కనపడుతుంది. అటువంటి యొక్క ప్రాథమిక అంశాన్ని మనం వదిలిపెడుతున్నామో, ఎప్పుడైతే దానిని మనం వదిలివేస్తున్నామో, ఎప్పుడైతే మనం పోస్ట్పోన్ చేస్తున్నామో, ఎప్పుడైతే మనం దాన్ని తగ్గిస్తున్నామో, ఆటోమేటిక్గా దీని ప్రభావము తరువాత రోజుల్లో, ముందు రోజుల్లో వచ్చేటువంటి యొక్క మన విజయాలపై ప్రభావం చూపెడుతుంది అనేటువంటిది మనము గమనించవచ్చు. మరి మంచి నిదుర పోవాలి అంటే ముందు రోజు సరైనటువంటి యొక్క నిద్ర ఉండాలి. ద సౌండ్ స్లీప్ అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశము. పసిపిల్లవాడు రోజులో ఎక్కువ గంటలు నిద్రిస్తాడు. ఒక ముసలి వ్యక్తి రోజులో తక్కువ గంటలు నిద్రిస్తున్నారు. ఇక యువకులైతే, విద్యార్థులు అయితే, ఇక గృహిణులైతే, ఎవరైతే సోషల్ మీడియా ప్రభావంలో పడి మన యొక్క రోజువారీ నిద్రని తగ్గిస్తున్నాము. సైంటిఫిక్గా చెబుతున్నారు, ఎక్కువ స్క్రీన్ టైము మనం కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా మన నిద్రపై ప్రభావం ఉంటుంది అనేటువంటిది తెలుస్తుంది. అంటే మన విజయానికి నాంది నిదుర అయినప్పుడు, అండ్ వీ హ్యావ్ టు కట్ షార్ట్ ద స్క్రీన్ టైమ్ని మనం తగ్గించేటువంటి యొక్క ప్రయత్నం చేయాలి. ఇక రోజువారీ బయలాజికల్ క్లాక్, రాత్రి కాగానే నిద్రపోవాలి, తెల్లారగానే అంటే సూర్యోదయానికి ముందే మనం లేచినట్లయితే దాని యొక్క ప్రభావము ఆ రోజు తీసుకున్నటువంటి యొక్క నిద్రపై ఉంటుంది. దాని యొక్క ప్రభావము, దాని యొక్క విజయాలు ఆ రోజు మనం తీసుకున్నటువంటి నిద్రపై ఉంటుంది. కాబట్టి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని మనం గమనిస్తూ మనం నిద్రకు కేటాయించవలసినటువంటి యొక్క సమయము ఆసన్నమైంది. ఇలా నిదుర
మన యొక్క విజయాలపై ఒక ప్రభావం చూపెడుతుంది. ఫిట్నెస్ అంటే నీ యొక్క ఫిట్నెస్ నీ యొక్క నిద్రపై ఆధారపడి ఉంటుంది. సౌండ్ స్లీప్ ద సౌండ్ ఫిట్నెస్. అంటే ఇప్పుడున్నటువంటి యొక్క విద్యార్థి కావచ్చు, యువకులు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, గృహిణి కావచ్చు, ఒక క్రీడాకారుడు కావచ్చు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, వారి రోజువారీ కార్యకలాపాల్లో విజయం సాధించాలి అంటే 8 గంటలు నిద్ర తప్పనిసరి. ఈనాడు మరి నిద్రకు మనం ఎంత కేటాయిస్తున్నాము? అటువంటి యొక్క నిద్ర ఇప్పుడు మార్కెట్ కాబడుతుంది. మార్కెటింగ్ వస్తువుగా నిద్ర ఇప్పుడు రాబోతుంది. అంటే మనము నిద్రని వాయిదా వేస్తున్నాము, నిద్రని పోస్ట్పోన్ చేస్తున్నాము, నిద్రని తగ్గిస్తున్నాము. నిద్రని మనము వాయిదా వేసేటువంటి యొక్క క్షీరదాల్లో మనిషి మాత్రమే మొదటి స్థానంలో ఉన్నాడు. ప్రతి ఒక్క జంతువు, ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క ప్రతి ప్రాణి సూర్యోదయము సూర్యాస్తమయాలకు అనుగుణంగా నిద్రిస్తూ ఉంటే, మనిషి మాత్రం మన యొక్క జీవ గడియారాలకు వ్యతిరేకంగా నిద్రిస్తున్నాడు అనేటువంటిది మనకి సర్వేలు చెబుతూ ఉన్నాయి. ఇద్దరు భార్యాభర్తల మధ్య ఆ బంధము ప్రతిబంధకము కాబోతుంది నిద్ర పోకుండా మెలకువతో ఉండటము, ఇంకొకరు నిద్రపోయి గురక కొట్టటము. అంటే ఇటు మెలకువ అటు గురక, ఈ రెండు వారి యొక్క బంధానికి ఒక ప్రతిబంధకము కాబోయేటువంటి యొక్క పరిస్థితి నేడు ఏర్పడుతుంది. అంటే అటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి యొక్క నిద్ర మన యొక్క విజయంలో అతి ముఖ్యమైనటువంటి ఒక అంశంగా మనం గమనించవచ్చు. ఇలా మనము చెప్పుకుంటూ పోయినట్లయితే నిద్ర యొక్క ప్రభావము మన యొక్క జీవన విధానంలో అతి ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అదృష్టవంతుడు ఎవరయ్యా అంటే, ఎవరైతే హాయిగా నిద్రపోతారో వారు మాత్రమే అదృష్టవంతుడు. నిద్ర వచ్చినప్పుడు ఎవరు హంస తూలికా తల్పాల కోసము ఎదురు చూడరు, నులక మంచమైనా సరే నడుము వాల్చడానికి. నిద్ర బంగారం అయిపోయింది. నిద్ర ఒక మార్కెట్ వస్తువుగా మారిపోయింది. నిద్ర మన యొక్క జీవన విధానంలో అతి ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర వహించేటువంటి యొక్క నిద్ర మార్కెటింగ్ కాబోతుంది. ఒక స్లీపింగ్ పిల్స్ మార్కెటింగ్, నీ యొక్క నిద్ర ప్రభావము ఈ మార్కెట్పై ఆధారపడి ఉంటుంది. ఒక మ్యాట్రస్ మార్కెటింగు, నిద్రపై మ్యాట్రస్ మార్కెటింగు ఆధారపడి ఉంటుంది. స్నూరింగ్ కంట్రోల్ చేసేటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్స్ నిద్రపై ప్రభావం చూపెడుతున్నాయి. నీ నిద్ర ఈ యొక్క బిజినెస్పై ప్రభావం చూపెడుతుంది. అంటే మంచి నిద్ర కావాలి అన్నట్లయితే ఆ యొక్క ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నిద్రపోవటానికి కొన్ని గంటల ముందు స్క్రీన్ని తగ్గించాలి. అంటే స్క్రీన్ చూసేటువంటి యొక్క సమయాన్ని తగ్గించాలి. నిద్రపోయేటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి యొక్క వాతావరణాన్ని ఆహ్లాదంగా చేసుకోవాలి. మన పడక మంచాన్ని నిద్రకే తప్ప వేరే దానికి ఉపయోగించుకోకూడదు. అంటే ఇలా మన యొక్క చుట్టూ ఉన్నటువంటి మన పరిస్థితులని, అంటే వాటిని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మంచి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే మంచి నిద్ర వస్తుందో తర్వాత రోజుల్లో మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి యొక్క అంశాన్ని మీ ముందుకి నేను తీసుకొని వస్తాను. నిద్రపోయేటువంటి యొక్క సమయంలో ఫోనులు, ల్యాప్టాపుల్లో గడుపుతూ మనము నిద్రిస్తున్నాము. అలా నిద్రించేటువంటి యొక్క సమయంలో నిద్రపోయేటువంటి యొక్క సమయము తగ్గిపోతుంది అని మనం గమనించవచ్చు. నిద్రపోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఆహ్లాదంగా చేసుకోవాలి అని అంటే మన యొక్క డోర్ కర్టెన్స్ ఏ విధంగా ఉండాలి, మనం పండుకునేటువంటి యొక్క మంచము కానీ పరుపు కానీ ఏ విధంగా ఉండాలి, మనం పండుకునే యొక్క సమయంలో మనం ఇచ్చేటువంటి యొక్క మన యొక్క ఇన్పుట్స్ ఏ విధంగా ఉండాలి, మనం పడుకోవటానికి సిద్ధం అవుతున్నప్పుడు మనము ఏ విధంగా సిద్ధంగా ఉన్నాము అనేటువంటిది మనం గమనిస్తూ మనం నిద్రపోవాలి. దాని ద్వారా తర్వాతి రోజుల్లో మనం విజయం సాధించటానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. అంటే నిద్రపై మన యొక్క విజయాలు ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఒక స్టూడెంట్ మంచి సౌండ్ స్లీప్ ఒక 8 అవర్స్ నిద్రపోయినట్లయితే తర్వాతి రోజులో అతని యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక ఉద్యోగి
సరైనటువంటి యొక్క సమయంలో సరైనటువంటి గంటలు నిద్రించినట్లయితే తన యొక్క ఉద్యోగంలో తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలపై దాని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే ఒక క్రీడాకారుడు సరైనటువంటి ఒక సమయం కోసము సరైనటువంటి సమయంలో సరైనటువంటి గంటలు నిద్రించినట్లయితే తన యొక్క ఫిట్నెస్ లెవెల్స్, తన యొక్క విజయం కావాల్సినటువంటి ఒక అవకాశాలు చాలా మెరుగు అవుతాయి. ఇలా ఈ నిద్రని మనము వాయిదా వేయకుండా నిద్రని సరైనటువంటి యొక్క సమయంలో మనం పోయినట్లయితే, సరైనటువంటి గంటల్లో మనం నిద్రను తీసుకున్నట్లయితే, సరైనటువంటి విధంగా మన చుట్టూ వాతావరణాన్ని మనం తయారు చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా విజయం సాధించవచ్చు. విజయం సాధించటంలో నిద్ర అతి ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర వహిస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. ఒకవేళ మనము దానిని విస్మరించినట్లయితే మనము మానసిక నిపుణులను సంపాదించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మనము నిద్రని విస్మరించినట్లయితే మనము దానికోసము శిక్షణా కార్యక్రమాలు, తరగతులు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈనాడు పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల సామర్థ్యం పెంచడానికి నిద్రని కూడా ప్రోత్సహిస్తున్నారు. అటువంటి యొక్క నిద్రని మనము అతి ముఖ్యమైనటువంటి ఒక భూమిక పోషించేటువంటి యొక్క నిద్రని ఎట్టి పరిస్థితుల్లో మనం విస్మరించవద్దు. విస్మరించినట్లయితే దాని యొక్క దుష్పరిణామాలు ప్రస్తుతం కనపడకపోయినా లాంగ్ రన్లో, దీర్ఘకాలంలో దాని యొక్క ప్రభావం కనపడుతుంది. కాబట్టి మనం నిద్రకి అతి ముఖ్యమైనటువంటి యొక్క అంశంగా తీసుకుంటూ దానిని మన యొక్క జీవన విధానంలో ముఖ్యమైనటువంటి ఒక భాగంగా చేసి ముందుకు పోవాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.